निरुपाये समाधि सौख्यं हठयोगमुख्ये निजाश्रिते సో చీకటి అయితే పడిపోయిందండి. నేనైతే మరి ఇంకే దేవాలయాలకి వెళ్ళకుంటే స్వామినారాయణతో ఆపేద్దాం అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ విజువల్ సరిగ్గా కనిపిస్తుందో లేదని చెప్పేసి నేను ఆగిపోతున్నాను. ఇక్కడ మన స్వామినారాయణ దేవాలయం అయితే ఉంచుతాను. తొందరగా మీకు అయితే ఆ వీడియో అనేది ఆ దేవాలయం ఫస్ట్ క్యాప్చర్ చేస్తాను. ఇది కూడా మనకు చక్కగా ఈ హైవే రోడ్డు మీద మనకి దేవాలయం సైబాగ్ దగ్గర మహోన్నతమైన దేవాలయం అయితే కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్. సో లోపలికి వెళ్ళి మీకు బయట ప్రాంతం అంతా షూటింగ్ చేసేసి దాని తర్వాత నేను లోపల లైటింగ్స్ ఉంటాయి కాబట్టి దర్శనం అయితే చేసుకుంటాను. చీకటి అయితే పడిపోయింది కానీ ఇదే మనకి దేవస్థానం ఎంట్రన్స్. సో నాకు తెలిసి నేను బయట నుండి చూపించాను కదా, అదే మంచి విజువల్ అండి. ఇదే స్వామినారాయణ దేవాలయం. సో ఒక 5-6 నిమిషాలు నాకు తెలిసి ఎండ అయితే ఉంటుంది, అదే మనకి లైటింగ్ అయితే ఉంటుంది. ఆ లైటింగ్లో తీయాలంటే. సో దర్శనం అయితే ఇంకో 10-20 నిమిషాలు పోయాక చేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి మనకి స్వామినారాయణ దేవాలయం. స్వామినారాయణ ఇంకెవరో కాదు, సచ్చిదానంద స్వామి. సో ఇక్కడ స్వామినారాయణ భక్తులందరూ కూడా కృష్ణుడు మేనిఫెస్ట్ అయ్యి స్వామినారాయణగా మారాడని ఆ రూపాన్ని ఆరాధిస్తుంటారు. జై స్వామినారాయణ. సో విజువల్ ఎక్కడో మిస్ అయింది అనుకున్నాను. ఈ పక్క నుండి వచ్చింది కానీ నేను చూపించిన విజువల్ కరెక్ట్గా అండి. చూడండి ఎన్ని శ్రైన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి సైబాగ్ దగ్గర ఉన్న స్వామినారాయణ అండి. 2 స్వామినారాయణ దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను రేపు వెళ్ళబోయేది కూడా చాలా అద్భుతమైన స్వామినారాయణ దేవాలయము. సో దర్శనం చేసుకోవాలని ఉంది కానీ మరి లైటింగ్ అనేది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వీడియో రాదని చెప్పేసి మొదట మీకు దేవాలయం ప్రాంగణం అంతా చూపించేస్తాను. దాని తర్వాత ఇండివిజువల్గా నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. సో మనకి స్వామినారాయణ దేవాలయాలు, ఇస్కాన్ దేవాలయాలు ఈ గుజరాత్లో అది కామన్ ఏమో నాకు తెలిసి. ప్రతి దగ్గర కూడా అవైతే ఉండడం అయితే జరిగాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి, అంత అద్భుతంగా ఉన్నాయి స్కల్ప్చర్స్. బ్యూటిఫుల్. సో మనకి స్వామినారాయణ గీతాలు అవుతున్నాయి. 7 గంటలకి కరెక్ట్గా పూజ అనేది ప్రారంభం అవుతుంది. నేనైతే వెళ్తాను తర్వాత. మొదటి ఈ ప్రాంతం అంతా మీకు చూపించేసి దాని తర్వాత తిరుగుతాను. చూడండి చాలా అద్భుతమైన నిర్మాణం. ఇదంతా గుజరాతీ స్టైల్లో ఏంటో కానీ మనకి ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతం. ఇందాక మనం జైన్ టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ జైన్ టెంపుల్ కూడా మారు గుర్జారా అనే డిఫరెంట్ ఆర్కిటెక్చర్. అది కూడా అందుకే నాకు అద్భుతం కనిపించింది. ఎందుకంటే నాకు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ చూసేసరికి కొంచెం సస్పెన్స్లోకి వెళ్తాను. ఎందుకంటే అది గుర్తుకురాదు ఆర్కిటెక్చర్స్. మనకి తమిళనాడు, సౌత్ ఇండియన్ దేవాలయం అయితే కొంచెం గుర్తుపట్టేవాడిని కానీ ఎక్కడైతే స్టేట్కి మారిపోతున్నాయి ఆర్కిటెక్చర్లు. సో వీళ్ళందరూ స్వామినారాయణ భక్తులండి. సో స్వామినారాయణ భక్తులు కృష్ణ భక్తులు ఒకేలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని ఆరాధిస్తారు. వీళ్ళు ఆ కృష్ణుడు ప్రతిరూపాన్ని ఆరాధిస్తారు. మనకి ఈ స్వామినారాయణ కూడా శ్రీకృష్ణ భగవానుడు మేనిఫెస్ట్ అయ్యి సచ్చిదానంద స్వామిగా అవతరించారని చెప్పి భావిస్తూ ఆ స్వామినారాయణని ఆరాధిస్తుంటారు. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి స్కల్ప్చర్స్. సో సచ్చిదానంద స్వామి మనకి 3rd April 1781 నుండి మనకి July 1st 1830 వరకు జన్మం మరణం అండి. స్వామినారాయణ చూడండి ఆర్కిటెక్చర్ అనేది
నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ అంటే చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చూడండి అక్కడ సింహం అనేది పైనుండి కిందకు వస్తుంది. సో వదోదలోని స్వామినారాయణ, సూరత్లోని స్వామినారాయణ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కూడా మనకి ఇంకొక అహ్మదాబాద్లో 2 స్వామినారాయణ దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి కులపురా దగ్గర ఒకటి ఉంది, మనకి ఇది సైబాగ్ దగ్గర ఉన్న దేవాలయం ఇది. సో మనకి ఈ స్వామినారాయణ దేవాలయాన్నింటిలో కూడా మెయిన్ చీఫ్ గురు మహంత స్వామి అనండి, మహంత స్వామి మహారాజు. అక్కడ చూపించాను కదా మీకు వదోదరలో కూడా చాలా అద్భుతమైన నిర్మాణం. అతనే ఇవన్నీ కూడా చక్కగా చూసుకుంటుంటారు. 6th గురు. ష్రైన్స్ కూడా మనకి ఇత్తడితో తయారైనాయి ఆ ష్రైన్స్ అన్ని కూడా. సో మనకి తను ఫిజికల్ స్టేటు సచ్చిదానంద స్వామి వదిలేసేటప్పుడు గుణితానంద స్వామి తన బాడీని ప్రిజర్వ్ చేసి తన క్రిమేషన్ అంతా కూడా మనకి గాదలో అయితే చేస్తారు. ఇవన్నీ పేర్లు పెట్టుకోవడం కూడా కష్టం. గాదలో చేస్తారండి, అది చాలా అద్భుతం. అది సో నైట్ అయిపోవడం వల్ల కొంచెం రావట్లేదు, కానీ అది ఇంకా అద్భుతంగా వచ్చేది దేవాలయం. సో హైవే రోడ్ మీద మనకు కరెక్ట్గా ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది. నేను ఈ సైడ్ యాంగిల్స్ అన్నిటి కూడా చూస్తున్నాను సమీపంలో. మనకు అక్కడ ఉన్నాయి చూడండి, స్ట్రైన్స్ ఉన్నాయి కదా మనకి బ్రాంజ్ తయారైంది. ఆ స్ట్రైన్స్ అన్నీ కూడా హైవే దగ్గర నుండి అయితే చక్కగా కనిపిస్తాయి. సో ఇది కూడా మొత్తం స్టోన్ దగ్గర అంతా కూడా మనకి స్వామినారాయణ, జై స్వామినారాయణ. సో మొత్తం ఇది గుజరాత్ అంతా కూడా మనకి ఇస్కాన్ కింద స్వామినారాయణకి కాంపిటీషన్ లాగా చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయాలు. ఇస్కాన్ దేవాలయాలు కూడా చాలా బాగున్నాయి, స్వామినారాయణ దేవాలయం కూడా చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. చూడండి అక్కడ అన్నీ కూడా కృష్ణ అవతారాలు. సో నాకు తెలిసి 7 అయిపోతుందంటే పూజలు స్టార్ట్ అయిపోతాయండి. స్వామినారాయణ పాటల కీర్తనలు స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. ఏంటో నాకు అది ఈ మధ్యన పూజ టైం అది పూజ అయిపోయినట్టుంది. అయిపోయిందా ఇంక అవుతుందో. వినాయక దేవాలయం. వా అదిగోనండి, చాలా అద్భుతంగా ఉంది. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. పూజ స్టార్ట్ అయింది. సో ఇది స్వామినారాయణ. సో సాయంత్రం వేళలో నాకు ఈ దేవాలయాలకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ దేవాలయంకి వెళ్ళి సాయంత్రం వచ్చినా పొద్దున్న వచ్చినా కూడా కట్టు బట్ట అంతా నాకు తెలుస్తుంది. సో ఇదంతా గుజరాత్ ఆర్కిటెక్చర్ కాబట్టి. సో అక్కడ స్వామీజీ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్ అండి. ఇది మనకి సాయిబాగ్ దగ్గర ఉంది దేవాలయం. చాలా అద్భుతమైన దేవాలయం. సో కాకపోతే కొంచెం చీకటి అయింది అంతేనే. బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడ చెప్తున్నారు చూసారా, గుణాతీత స్వామి. ఆ స్వామీజీ మనకి ఈ సచ్చిదానంద స్వామిని క్రిమేట్ చేశారండి మనకి ఘాతాత్లో.
సో అయిపోయింది, పూజ అయిపోయింది. దేవుడిని ఒకసారి చూసుకొని ఇంకా దేవుడిని చూపిస్తాను. చూడండి, అద్భుతంగా కళ్ళు చెదిరేలా ఉన్నాయి దేవుడు. చాలా బాగుంది. చాలా ఇక్కడ కూడా మనకి వదోదలో ఎలా ఉందో అక్కడ కూడా మనకి గుంటనంద స్వామి కూడా ఉన్నాయి. समाधि सौख्यं हठयोगमुख्ये निजाश्रिते भक्तजनाश्रयित्रे रामायणमानमामि एकान्तिक गृहन्ति रम्याणि महीये सुमन्दिरे रक्षरधामतुल्ये सहानुमोय नाद्रिगन्तर्दर्शितो दौदासन् गोदास हे भक्तपते भक्तवत्सल सुनवार दया सिंधुस्तवन्करी मामुवस्तु सा సర్వజన మహారాజ్. చాలా అద్భుతమైన దేవాలయం. కీర్తనలు వినిపిస్తున్నాయి, మీకు వినిపించాలని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. చాలా బాగుంది చూడండి. సజ్జానంద స్వామి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఇక్కడ కూడా ప్రతి దగ్గర ప్రతి స్వామినారాయణ దేవాలయాలు కూడా అదైతే ఉండడం అయితే జరిగింది. సో ఈ పూజలు అనేవి మనకి డైలీ మనకి 5-6 పూజెస్ అయితే అవుతాయండి. మనకి 10 గంటలకు ఒకసారి అయితే నాకు తెలుసు 10 గంటలకు అవుతాయి పూజలు. 10 గంటల తర్వాత మనకి సాయంత్రం 7 గంటలకి అయితే నేను ఒక 2-3 స్వామినారాయణ దేవాలయాల్లో ఆ పూజలు జరగడం అయితే విన్నాను. ఇటువంటి జై స్వామినారాయణ జై స్వామినారాయణ అని బాగుంటుంది. ప్రసాదం అయితే ఇది బాగుంటుందండి. నేను రోజు కూడా జిల్లాలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. రోజు నాకు ఇలా కొత్త కొత్త మనుషులు, నాకు ఎవరో తెలియని మనుషులతో ఉండడం అంటేనే నన్ను నేను ఫైట్ చేసుకుంటూ తిరిగినట్టు. సో దేవాలయం కింద కూడా మనకి అండర్ గ్రౌండ్లో ఉంది. సో వెళ్ళిపోతున్నా, ఇక్కడ ఉన్న జనం ఉంటే పర్వాలేదు. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఓహో ఇతను ఇప్పుడు చెప్పాను కదా మనకి గురూజీ అండి, మహంత్ స్వామి మహారాజ్. సో ఇతనే మనకి ఇప్పుడు స్పిరిచువల్ గురు, స్పిరిచువల్ హెడ్ మనకి స్వామినారాయణ దేవాలయాలన్నింటికి కూడా. సో అతని పాదాలు కూడా మీకు నేను వదోదరలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే మీకు అతని పాదాలు, అతని పడుకునే బెడ్ ఇవన్నీ కూడా చూపించాను. బ్యూటిఫుల్. కీప్ సైలెన్స్. మన్నించాలండి మొత్తం మెల్లిగా, అందుకే నేను మెల్లిగా మాట్లాడుతున్నాడు దేవాలయానికి వస్తే. సో చూడండి, బ్యూటిఫుల్. సో వెరీ బ్యూటిఫుల్ అండి. సో ఇది అండర్ గ్రౌండ్లో కూడా మీరు అలా వదిలేసేకండి. అలా కిందకు వస్తే ఇక్కడ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి, అబ్బా పైన అందుకే నేను తొందరగా రావడం మంచి పని చేశాను. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, భక్తులు చక్కగా కొన్ని దేవాలయాలు ఇదిగో నేను ఇదే నాకు విశిష్ట ఏంటంటే గుజరాత్లో చక్కగా భక్తులందరూ కూడా అభిషేకం చేయొచ్చు. చాలా బాగుంది. చూడండి, హరికృష్ణ మహారాజ్. నేను కూడా ముందుతో వేస్తే బాగున్నట్టుందో. సో చూస్తాను. మనం చక్కగా 40 రూపీస్ ఇస్తే మనకు అభిషేకం అనేది అలా చేస్తారు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అండి. అలా వాటర్ అనేది
సో అందుకే సందులు తిరగాలండి. నేను మొత్తం అన్ని కిందకెళ్ళాక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాను. 40 రూపాయలు ఇచ్చి దేవుడి మీద భాగ్యమేనే, అది మహాభాగ్యమేనే. ప్రతిదీ మనం ఇది చేయకూడదు, కానీ చక్కగా మంత్రులు నీరిస్తారు. చక్కగా చేతులు కడుక్కొని ఆ తండ్రికి అయితే స్వామినారాయణకి అయితే అభిషేకం చేశాను. సో అలా చేయడం కూడా అదృష్టం ఉండాలండి, ఎందుకంటే మాకు దగ్గర నుండి చేసే భాగ్యం అనేది నాకు కలిగింది. ఏమో సండే ఏమో తెలియదండి, మొత్తం ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ దేవుడు దర్శనం. కానీ మరి 1, 2, 3 అని లేకుండా మొత్తం అందరు దర్శనం, దేవుడి దర్శనాల్లో ఇస్కాన్ దేవాలయాలు కూడా అలాగే ఉన్నారు. సో గుజరాతీ ప్రజలు అహ్మదాబాద్ జిల్లాలో చూడండి, ఏదో పుణ్యక్షేత్రంకి వచ్చినట్టు సాయంత్రం, అంటే ఆదివారం కదా, మరి చక్కగా రేపు ఎలాగో స్కూల్కి కంపెనీలకి వెళ్ళిపోతారు కాబట్టి చక్కగా టైం స్పెండ్ చేసినట్టు ఎంతమంది వస్తారు చూడండి. ఇస్కాన్ దేవాలయాలు కూడా ఈరోజు అంతేమంది ప్రజలైతే ఉన్నారు. బ్యూటిఫుల్. ఇలా దేవాలయానికి తరచూ ఇంకా అందరూ అలా వస్తుంటే అది అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఇల్లు రాలేదు అసలే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు చూడండి, అలాగా వస్తూనే ఉన్నారు. సో చాలా రద్దీగా ఉందండి ఈరోజు అయితే. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఎవరివన్ హస్ టు కమ్ అండ్ విజిట్. మరి అంతకుమించి మనం ఏమీ చేయలేమండి. చాలా మహోన్నతమైన దేవాలయం. సో రేపైతే ఇంకా కొన్ని దేవాలయాలకు వెళ్తాను, ఆ దేవాలయం చూపిస్తాను. ఇది మాకు కరెక్ట్గా అది గుర్తుపెట్టుకోండి. అది మనకి బాప్స్ అంటే మళ్ళీ బాప్స్ స్వామినారాయణ మందిర్ అంటే మళ్ళీ బాప్స్ అంటే మళ్ళీ జై స్వామినారాయణ. సో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. మనకి సేమ్ వదోదరలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా మనకి గుంజానంద స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ అంటే మనకి ఈ సజ్జానంద స్వామిని క్రిమేట్ చేశారు మనకి వదోదర దగ్గర. అతనికి జ్ఞాపకార్థంగా ఆ స్వామీజీ విగ్రహం కూడా ఉంది. మనకి బాల్యంలో సజ్జానంద స్వామి ఐడియల్ కూడా ఉంది. ఆ ఐడియల్ అయితే లాస్ట్లో మీకు చూపించాను కదా, అదే చిన్న బాల్యంలో ఉన్నప్పుడు సజ్జానంద స్వామి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి చాలా సంస్థలు ఉన్నాయి. మనకి ఇస్కాన్ సంస్థలు ఎలా అయితే ఉన్నాయో మనకి బాప్ సంస్థ అని, ఎంవిఎస్ సంస్థ అని, స్వామినారాయణ కూడా అలానే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ దట్ ఎవ్రీవన్ హస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ సజ్జానంద స్వామి. సో ఇక్కడ నుండి నేను ఈరోజు ప్రయాణం ఆపేసి రేపు అయితే మీకు స్వామినారాయణ దేవాలయం ఉంది, అక్కడ కూడా నేను వెళ్తాను. సో కాకపోతే ఎవ్రీ టెంపుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఈ టెంపుల్ అనేది మనకి సాయిబాగ్ దగ్గర ఉంది. మనకి టెంపుల్ టైమింగ్స్ అనేది ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు ఓపెన్ అవుతుంది. మనకి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఓపెన్ అవుతుందండి. చాలా మహోన్నతమైన దేవాలయం. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్వామినారాయణ టెంపుల్ ఫర్ టుడే. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ టుమారోస్ టూరిజం టుమారో. ఇప్పుడైతే నేనైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చీకట్లో అయితే మీకు ఏం చూపించలేను. సో ఇప్పటికే నేను ఇక్కడికి వచ్చేసరికి మనకు సుమారు 7:30 అవుతుంది. నాకు టైం అనేది క్లైమేటిక్ ఇక్కడ ఎలా ఉందో లేకపోతే అక్కడ ఉంది. మనకు అక్కడైతే 5 గంటలకి నాకు చీకటి అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ 6:30 వరకు అయితే మనకు టైం కాస్తుంది. 6:30 వరకు మ్యాక్సిమం ఎన్ని దేవాలయాలు కవర్ చేయాలి అన్ని దేవాలయాలు కవర్ చేసి నేను మళ్ళీ ఒకరోజు ఆఫ్ అయ్యి మళ్ళీ పొద్దున్నే 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్టార్ట్ చేస్తున్నాను భజన. నా భజన అంతే, మరి రెస్ట్ తీసుకున్నాను. సో కాసేపు ఏదైనా తినేసి ఈరోజు సైన్ ఆఫ్ అయ్యి ఐ కీప్ పోస్ట్ అంటూ మరో సపరేట్ అంటే చేయకుండా